అలాగే పురుషోత్తం రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఒక 1 ½ ఇయర్, 2 ఇయర్స్ బ్యాక్ సిద్ధం సభలనేటువంటివి జరుగుతూ ఉండేవి ఫ్రీక్వెంట్‌గా. సో, ఆ టైంలో మనకి విజువల్స్ వరకు చూసుకున్నట్లయితే జనం మాత్రం చాలా బాగా కనిపించేవాళ్ళు. బట్ ఎప్పుడైతే ఎలక్షన్స్ జరిగాయో ఆ టైంలో మాత్రం అప్పుడొచ్చినటువంటి మనం చూసినటువంటి విజువల్స్ చూసిన జనం ఓట్లు మాత్రం ఆయనకి పడలేదు. సో, ఇలా జనం వస్తున్నారని చూపించుకునే దాని వెనకాలటువంటి తాత్పర్యం ఏమని అనుకోవచ్చంటారు? ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలు? సౌజన్య గారు బేసిక్‌గా జగన్ గారి సభలకి, గతంలో సిద్ధం సభలకు గాని, ఇప్పుడు వివిధ రకాల సమస్యల మీద పోరాడే క్రమంలో వస్తున్న జనానికి సంబంధించి హ్మ్. ఒక చర్చ నడుస్తుంది. జనం అంటే జగను, జగన్ అంటే జనంలాగా మారిపోయింది. లక్షల మంది వస్తున్నారు. కానీ ఓటర్లుగా ఎందుకు లేరు? ఎందుకు గెలవట్లేదనే ఒక మాట ఇనిపిస్తుంది. హ్మ్. వచ్చే జనం అంతా ఆయనకు ఓటేయలేదా? అనే చర్చ కూడా దీంతో నడుస్తుంది. 2 శుద్ధ తప్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయలేదా? ఓడిపోయినారు, గెలిచినారు అనేదే ఓటింగ్ ప్రయారిటీ కాదు. హ్మ్. ఈ రోజు కూడా యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ నెంబర్ 1. ఓడిపోయిన తర్వాత 24లో ఘోర పరాజయం లెక్కల బాధని నేను చెప్తున్నాను. ఏంటి ఘోర పరాజయం లెక్కలు? ఫస్ట్ లెక్క ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో ఓడిపోయిండు 24లో. కానీ వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా? 1,32,00,000 ఓట్లు వచ్చినాయి. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం, మోడీ గారు నాయకత్వంలో బీజేపీ, పవన్ కళ్యాణ్ గారి నాయక జనసేన ఈ ముగ్గురు కలిపి పోటీ చేస్తే వచ్చిన ఓట్లు 1,82,00,000. 50,00,000 ఎక్కువే. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంది? ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ అంటే స్టార్ పర్సనాలిటీ ముగ్గురు కలిస్తే వచ్చిన ఓట్లు 1,82,00,000 అయితే యాజ్ ఎ సింగిల్ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డి 1,32,00,000 వచ్చాయంటే ఆయన జనం ఎవరు ఓట్లు వేసినా ఆ ఓట్లు అంత సిద్ధం సభలకు వచ్చిన ఓట్లు కదా. కాబట్టి అంత పెద్ద ఎత్తున ఓట్లు 40% ఓట్లు వచ్చినాయంటే ఖచ్చితంగా వాళ్ళు ఓట్లు వేశారు. అందరూ వేయలేదు కాబట్టి గెలవలేదు. కానీ ఓట్లు వేశారు నెంబర్ 1. ఈ రోజు ఎందుకు జనం వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి క్యారెక్టర్కి ఇతర సమస్య క్యారెక్టర్ ఉంది. చంద్రబాబు గారు ఎట్లా చూస్తారంటే రాజకీయ నాయకులు ఒక అడ్మినిస్ట్రేటర్గా, ఒక దూరదృష్టి గల నాయకుడుగా ఏదైనా విషయాలు చెప్తారని పద్ధతి ఉంటారు. ఆయనకు మాస్ ఇది రారు. మీరు చంద్రబాబు గారి సభలో ఎప్పుడు తమ్ముళ్ళు మీకు నచ్చితే తప్పట్లు కొట్టని అంటాడు, మీరు అంగీకరిస్తే తప్పట్లు కూడా అంటాడు. ఇప్పుడు జగన్ గాని పవన్ కళ్యాణ్ ఏ రోజు తప్పట్లు కొట్టమని అడుగుతారు సభలో, వాళ్ళు వద్దన్నా కొడతా ఉంటారు. వాళ్ళని అభిమానిస్తారు, వీళ్ళని అంటే ఒక్కొక్కరికి ఒక ఇమేజ్ ఉంటుంది. జగన్ గారికి ఒక మాస్ అట్రాక్షన్ ఇమేజ్ ఉంది. ఒక పోరాట యోధుడిగా, మొండోడిగా ఒక ఇమోషనల్ కనెక్షన్ ఆయన ప్రజలతో ఉంటుంది. జగన్ గారికి వచ్చే ప్రతి జనం జగన్ గారి మాటలకి, జగన్ గారికి స్పందిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి వచ్చే జనం అంతా చంద్రబాబు గారు చెప్పే మాటలు వింటూ వెళ్తారు. ఆ తేడా ఉంది. అందువల్ల జగన్ గారి సభల్లో ఎమోషనల్ కనెక్షన్ కనపడుతుంది. మాస్ కనెక్షన్, జగన్ గారిని కలవాలని, చూడాలని. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా జరిగింది కాబట్టి 1,32,00,000 వచ్చినాయి. 40 అంటే రావాల్సినంత రాలేదు. గెలవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ రానంత మాత్రాన ఎవరు ఓటు వేయకపోతే 1,32,00,000 ఎట్లా వస్తాయి? 40% ఓట్లు ఎట్లా వస్తాయి? అంటే 11 సీట్లు రావడం, వాళ్ళకి ఎక్కువ రావడం వల్ల ఈయనకి ఏమీ రాలేదు అనుకుంటారు. అట్ట కాదు కదా. ఒక ఓటుతో గెలిచినట్టే. కానీ 99 ఓట్లు ఒకరికి 100 ఓట్లు వస్తే 100 ఓట్లు 99 ఓట్లు అంటే ఒకే ఓటు తేడా. కానీ 99 ఓట్లకి విలువ లేకుండా పోదు. కానీ ఓడిపోయాడు కాబట్టి ఇంక లేదనుకుంటాం. కాబట్టి జగన్ గారు ఓడిపోయినట్టు చూస్తున్నారు తప్ప సిద్ధం సభలకు వచ్చిన వాళ్ళు ఓట్లు వేసినారు. ఇప్పుడు రైతుల సమస్యలు వచ్చినప్పుడు ఇంకా పెరుగుతోంది. ఇప్పుడు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నప్పుడు కన్నా ఓడిపోయినప్పుడు వాళ్ళ అవసరాలు ఎక్కువ తెలుస్తూ ఉంటాయి కదా. వాళ్ళ ఇమేజ్ కానీ, గతంలో వాళ్ళు చేసిన పనులన్నీ. కాబట్టి జగన్ గారి సభలకు వచ్చే వాళ్ళు ఓట్లు వేయలేదనే తప్పు. కానీ ఆయన గెలవాల్సినంత ఓట్లు రాలేదు కాబట్టి ఓడిపోయిండొచ్చు. జగన్ గారికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్, ఒక ఎమోషనల్ కనెక్షన్ అనేది ఎక్కువ అట్రాక్ట్ కావుతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 1000 మంది వచ్చారనుకోండి, 1000 మంది శబ్దగా వింటా ఉంటారు, అడిగితే తప్పట్లు కొడతారు, లేకపోతే గమ్మున ఉంటారు. కానీ జగన్ గారికి 500 మంది వచ్చినా, 1000 మంది రాపినా 500 పరిగెత్తారు జగన్ దగ్గరికి, కరాచలం చేయడానికి, ఫోటోలు తీసుకోవడానికి. కాబట్టి మనకు ఆ ఇమేజ్ వేరే రకంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ జగన్ గారిని అభిమానించే ఓటేసే ప్రతి ఒక్కరు జగన్ గారిని ఎమోషనల్ కనెక్ట్ అవుతుంటారు. చంద్రబాబు గారిని అభిమానించే వాళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తారు, ఇలాగా కనెక్ట్ కారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఉంది. పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి ఒక్కరు ఆయన పరిగెత్తా ఉంటారు వెనకాల. ఒక్కొక్కరికి ఒక ఇమేజ్, ఆ రకంగా ఇమేజ్ అనేది అట్టుంటుంది. ఖచ్చితంగా ఇండివిజువల్ గా జగన్ గారు ఈ రోజు కూడా ఒక నెంబర్ 1 పొజిషన్ లోనే ఉంటాడు ఈ యాజ్ ఎ పర్సన్ గా. అవును. సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ కూడా ఉంది. ఈ మంత్ 27, 28, 29 కూడా
పులివెందుల్లో అక్కడ అలాగే సరౌండింగ్ ఏరియాస్లో రైతులకు సంబంధించి అరటి రైతులకు సంబంధించి ఆయన వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి అసలు వాళ్ళ సమస్యలు ఏంటి ఇవన్నీ మాట్లాడడం, అలాగే ప్రజా దర్బార్ అని చెప్పేసి ఒక కార్యక్రమంలో కూడా పాల్గొంటూ ఉంటున్నారు. సో ఇది ఎంతవరకు వెళ్తుంది, ఆయన ఏం తెలుసుకుని ఏం మాట్లాడతారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన అనేది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ పురుషోత్తం రెడ్డి గారు.